ప్రియుని స్వరము ప్రభు యేసు స్వరము పరలోకములో నిలిపే స్వరము పరిశుద్ధతలో నిలిపే స్వరము నిలిపే స్వరము స్వరము నా ప్రియ యేసుని స్వరము ప్రియుని స్వరము ప్రభు యేసు స్వరము పరలోకములో నిలిపే స్వరము పరిశుద్ధతలో నిలిపే స్వరము నిలిపే స్వరము మాకు అత్యంత ప్రియులైన ప్రియునిస్వరం అనే ఈ మా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఎంతో ప్రేమతో వీక్షిస్తున్న మీకందరికీ యేసుప్రభు వారి నామంలో నా హృదయపూర్వక వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? మీ క్షేమాన్ని కొరకు నిత్యం ప్రార్థిస్తూ ఉన్నాం. గనుడైన యేసుప్రభు వారి నామం పేరట సమాధానం కలుగునిగాక, అద్భుతమైన ఆరోగ్యం కలుగునిగాక, అద్భుతమైన శుభం కలుగునిగాక, అద్భుతమైన దీవెన కలుగునుగాక. ఆమేన్. రండి, మీరు నేను కలిసి ఆరాధన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. నా బలమా నా కోట ఆరాధన నీకే, నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే, నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే, ఆరాధన ఆరాధన. అబ్బా తండ్రి నీకే రాజాని భవనములో రేపవలు వేచియుందును. యేసు రాజా నీ భవనములో రేపవలు వేచియుందును. స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను, నిన్నే స్తుతించి ఆరాధింతును. నా చింతలు మరచెదను. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అత్యంత కృపభరితుడు, ఆరాధనకు యోగ్యుడా, మా కృప కలిగిన తండ్రి, మీరు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి స్తోత్రాలు. మీరు నాతో మాతో అందరితో మాట్లాడి మహిమ పొందండి. ఆయా మీరు మాట్లాడుతూ ఉంటుండి కానీ వినగలిగే చెవి, గ్రహించే మనసు, లోబడే జీవితం ప్రసాదించమని మమ్మల్ని అందరినీ నీ కృపాస్తాలకు సమర్పించుకుంటూ మీరే మహిమ పొందమని ప్రార్థన. వాక్యమైన యేసు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. పరమగీత పుస్తకం 1వ అధ్యాయం 14వ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నాకు నా ప్రియుడు ఎన్గేది ద్రాక్షవనములోని కర్పూర పూగుత్తులతో సమానుడు. నాకు నా ప్రియుడు ఎలా ఉన్నాడంటే ఎన్గేది
ద్రాక్షవనములోని కర్పూర పూగుత్తులతో సమానుడు అని పోల్చుకుంటా ఉంది. ఎంత ప్రేమ కదూ! ఆయన రక్షకుడు అనే కంటే ఆయన నా సొంత రక్షకుడు అంటే ఎంత బాగుందో చూడండి. ఈ మాట ఏమని తెలియచేస్తుందంటే, నాకు నా ప్రియుడు ఎలా కనబడుతున్నాడు? ఎన్గేది ద్రాక్షవనంలోని కర్పూర పూలగుత్తులతో సమానుడు అంటా ఉంది. ఇది ఆయన పట్ల తనకున్నటువంటి వధువు సంఘానికి ఉన్నటువంటి స్థిరమైనటువంటి విశ్వాసం, తర్వాత నిరీక్షణాయుత ప్రేమను రుజువు చేసుకుంటా ఉంది. ఎన్గేది ప్రియుడు, దీనికి మనం ఒక మూలవాక్యంగా ఒక టైటిల్గా పెట్టుకుందాం. ఈ ఎన్గేది అనే మాటను మనం ఎక్కడ కనిపిస్తుంది అని మనం ఆలోచన చేస్తే, పాలస్తీనా దేశంలో యోధ అరణ్యంలో ఉందటండి ఈ పట్టణం. ఏది? ఎన్గేది. ఇప్పుడు ఎన్గేది అనగా మేకపిల్ల యోట అని అర్థం. ఓకేనా? ద ఫౌండేషన్ ఆఫ్ ద కిడ్ అని అర్థం వస్తూ ఉంది. ఈ పట్టణం మృత సముద్రానికి పడమరగా ఉండు ఒక పట్టణం. దీనికి హససోన్ తామారు అనే మరి యొక్క పేరు ఈ ఎన్గేదికి ఉంది. ఇది ఎక్కడ కనిపిస్తుంది మనకి ఎలా అని స్పష్టంగా బైబిల్ గ్రంథంలో ఆదికాండం 14వ అధ్యాయం 7వ వాక్యంలో మనకి కనిపిస్తూ ఉంది. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 2వ వాక్యంలో కూడా మనకు కనిపిస్తుంది. కదర్లయోమేయరు అనే అమోరీయులను జయించడం జరిగింది. అందుచేత ఆదికాండం 14వ అధ్యాయం 7వ వాక్యంలో కూడా కనిపిస్తూ ఉంటుంది. కనుక దీన్ని ఏమన్నారంటే ఎన్గేది అరణ్యం అని కూడా పిలుస్తారు. మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 14వ వాక్యంలో ప్రస్తుతం దీన్ని దేవుని బిడ్డలారా ఏమంటున్నారంటే ఏన్ జీడి అనే యోట దీనికి ఉనికి ఉందట. దీని నుండి వేడి నీళ్ల యోట కూడా ఒకటి ప్రవహిస్తూ ఉంటుందట ఎప్పుడు కూడా. ఇది మృత సముద్రానికి పశ్చిమమున 400 అడుగుల ఎత్తుగల కొండ మీద ఉందట. ఇది మృత సముద్రానికి పశ్చిమాన 400 అడుగుల ఎత్తుగల కొండ మీద ఉన్నట్లుగా మనకి కనిపిస్తూ ఉంది. పాలస్తీనాలో ఈ ఎన్గేది కొండలో ద్రాక్షవనం. ఈ ద్రాక్షవనంలో కర్పూరపు చెట్లు, ఆ చెట్లలో పూలగుత్తులు. ఎంతగా పోల్చింది కదా. నాకు నా ప్రియుడు ఎన్గేదిలో ద్రాక్ష వనమందుండు కర్పూర పూగుత్తులతో సమానుడు అంది. ఎంత బాగా వర్ణించింది చూడండి. ఎన్గేది కొండ, ఆ కొండలలో ద్రాక్షవనం, ఆ ద్రాక్షవనంలో కర్పూరపు చెట్లు, ఆ కర్పూరపు చెట్లలో పూలగుత్తులు. అంటే దేవుని బిడ్డలారా, ఆ పూలగుత్తులతో నాకు నా ప్రియుడు సమానుడు. చక్కటి ప్రకృతి నుంచి తన ప్రియుడిని వర్ణిస్తూ ఉంది. ఎంత చక్కగా ఉంది కదా. కర్పూర పూలగుత్తులతో ఎందుకు పోల్చుకుంది ఆ ప్రాణప్రియుడిని మన యేసు ప్రభు అని మనం ఆలోచన చేస్తే ఎన్గేది జీవితాన్ని మొదటగా చూద్దాం. ఎన్గేది అనే మాటకు అక్షరార్థంగా దేవుని బిడ్డలారా మేకపిల్ల ఓట అని భావం ఉంది. ఆత్మీయ భావం ఏం కనిపిస్తూ ఉంది అని మనం ఆలోచన చేస్తే క్షమాపణ, ఉపకారము, విధేయత. ఎంత మంచి మాటలు చూడండి. ఎన్గేది మనకేం చూపిస్తూ ఉంది అంటే క్షమాపణ, 2 ఉపకారం, 3 విధేయత అని అర్థం వస్తూ ఉందట ఎన్గేది అనే మాటకు. నాకు చాలా ఇష్టమైంది. మాటలు చదువుతున్నప్పుడు నన్ను నేనే చూసుకోవడం జరిగింది. ఏమైనప్పటికీ దేవుని బిడ్డలారా, ఎందుకు ఆ మాటలు ఎన్గేది అనే మాటకు అర్థం ఇచ్చినాయి అని మనం ఆలోచన చేస్తే, రాజైన సౌలు దావీదును తరుముతూ ఉన్నప్పుడు దావీదు ఎన్గేది అరణ్యమందు ఉన్నాడని సౌలు మహారాజుకి తెలిసింది. అప్పుడు ఏం చేశాడంటే ఈ సౌలు ఇశ్రాయేలులో నుండి 3000 మందిని ఏర్పరచుకుని కొండ మేకలకు వాసమగు శిలాపర్వతం మీద దావీదును అతని జనులను వెదుకుటకై ఈ సౌలు బయలుదేరాడు. ఈ ఎన్గేది గుహలో ఉన్నాడట దావీదు అని చెప్పి ఆ గుహలోనికి వచ్చాడనమాట. అది మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే మొదటి సమూయేలు గ్రంథం అండి 24వ అధ్యాయం 2వ వచనం నుంచి 12వ వచనం వరకు మనకి కనిపిస్తుంది. ఫిలిస్తీన్లను సున్నతి లేని అన్యజనులు, ఫిలిస్తీన్లు ఎవరో అండి? సున్నతి లేని అన్యజనులు. వాళ్ళని తరమడం మానేసి తర్వాత దైవాభిషిక్తుడు ముమ్మారు ప్రార్థన చేసేవాడు, 7 పర్యాయాలు స్తుతించే అనుభవం కలిగిన వాడు, దేవునికి హృదయానుసారుడు, ఆ మేలే తప్ప అపకారమే చేయటం ఎరగనటువంటి ఆ మహా భక్తుడైన దావీదును తరుముతూ ఉన్నాడు సౌలు. అదంతా కూడా దేవుని బిడ్డలారా ఎంత విచారించదగిన విషయం. ఈ తరుముతున్న భక్తుడు అతనితో ఉన్న కొద్ది మంది కూడా ఎక్కడున్నారో ఎన్గేది
అరణ్యంలో, ఎన్గేది అరణ్యంలో, ఎన్గేది కొండలు ఒక గుహలో దాక్కున్నారు పాపం. ఎవరో దావీదు భక్తుడు అలాగే తన అనుచరులు అందులో ఉన్నారని తెలుసుకుని సౌలు రాజు ఆ గుహలోనికి వెళ్ళడం జరిగింది. దేవుని బిడ్డలారు వెళ్ళగానే దావీదు మహారాజుతో ఉన్న వాళ్ళందరూ అంటారు, అయ్యా శంఖ నివృత్తికి వచ్చినట్లుగా అక్కడ రాయబడింది. దేవుని బిడ్డలారా, వెంటనే దావీదు మహారాజు దగ్గర ఉన్న అనుచరులు అంటారు, అయ్యా మన కోసమే తరుముతున్నవాడు దేవుడు నీకు అప్పగించాడు, ఈరోజు ఇది మంచి సమయం కనుక అదుగో నీకు ఎదురుగా ఉన్నాడు, చంపేయమంటావా, తల తీసుకురమ్మంటావా లేదా చంపేయమంటావా అని అడిగినప్పుడు, అయ్యా దేవుని చేత అభిషేకించబడినవాడు సౌలు కనుక నేను చంపునని చెప్పి దేవుని బిడ్డలారా ఆయన వస్త్రపు చెంగు మాత్రమే కత్తిరించినందుకు కూడా బాధపడ్డాడంట. వెంటనే అంటాడు, చెంగు కత్తిరించిన తర్వాత బయటకు వచ్చేసి అంటాడు, గుహ వెలుపలకు వచ్చి అంటాడండి, రాజా నా ఏలినవాడా రాజా అని పిలిచి దావీదు మహారాజు సౌలుని ఎన్గేదిలోని కేక వేసి అంటాడు, చచ్చిన కుక్కని కదా మిన్నల్లిని కదా అని తగ్గించుకున్నాడు. చూసారా, ఒకటేమంటున్నాడు, నా రాజా ఏలినవాడా నా రాజా నేనెవరిని నీ దృష్టికి చచ్చిన కుక్కను కదా మిన్నల్లిని కదా అని తన్ను తాను తగ్గించుకున్నాడు. అలా చేసింది ఎక్కడండి? ఆ ఎన్గేదిలోనే. అందుచేతనే దేవుని బిడ్డలారా ఆ ఎన్గేది దేనితో పోల్చాడంటే క్షమాపణ, ఉపకారము, విధేయత, ఈ మూడు కూడా అక్కడే కనిపిస్తాయి. ఈ మూడు దివ్య లక్షణాలు కూడా దావీదు భక్తుడు అక్కడే శత్రువు ఎదురైనప్పటికీ కూడా క్షమించాడు, ఉపకారం చేశాడు, తగ్గించుకున్నాడు. కనుక దావీదు చేతికి చిక్కిన సౌలును కంఠం కత్తిరించకుండా ఏం కత్తిరించాడు? వస్త్రాన్ని కత్తిరించాడు. క్షమాపణను తెలియచేస్తూ ఉంది. చూసారా, కంఠాన్ని కత్తిరించాలి కదా, ఎందుకు తరుముతూ ఉన్నాడు, అసలు నెమ్మదించట్లేదు. ఉపకారం చేస్తే అపకారం తలపెట్టాడు. దగ్గరకు వచ్చినప్పటికీ దొరికినప్పటికీ కంఠాన్ని కత్తిరించకుండా ఎప్పుడైతే ఆ వస్త్రాన్ని కత్తిరించాడో దాన్ని ఏమన్నారంటే, చిక్కినటువంటి సౌలును చంపలేదు, క్షమించాడు కనుక దాన్ని ఏమన్నాడంటే క్షమా జీవితం. కంఠం కత్తిరించడానికి బదులు వస్త్రపు చెంగును కత్తిరించాడు, అది ఉపకారాన్ని తెలియచేసింది. నెక్స్ట్ ఏమన్నాడో తెలుసా, నా ఏలినవాడా నా రాజా నేను చచ్చిన కుక్కను కదా నీ దృష్టికి మిన్నల్లిని కదా అంటూ ఉన్నాడు. అంటే విధేయతను తెలియచేస్తూ ఉంది. అవును, ఈ మాటలు చాలామంది వింటూ ఉన్నారు. ఈ మూడు మన జీవితంలో ఉన్నాయంటారా? నా సోదరి సోదరుడా, దేవుని బిడ్డలుగా జీవిస్తున్న మన జీవితంలో ఈ మూడు ఉన్నాయా? క్షమాపణ, దేవుని బిడ్డల ఉపకారం, తర్వాత విధేయత. ఈ మూడు దివ్య లక్షణాలు ఆ మహోన్నతుడు కలిగి ఉన్నాడు. ఆయన కుమారుడిగా పిలువబడుతున్నటువంటి ఆయన కలిగున్న దావీదు కూడా ఆ రీతిగా కలిగి ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలారా క్షమాపణ కావాలి మన జీవితంలో. భార్యను భర్త క్షమించలేకపోతుంది కదూ, భర్తను భార్య ఎంత పగ కదూ, ఎలా బ్రతకగలం చెప్పండి? బిడ్డలను తల్లిదండ్రుల బిడ్డలు ఏదో ఒక మూల పగ, ద్వేషం. అందుకేనా అక్రమం విస్తరించుట చేత ప్రేమ చచ్చిపోతుందని రాశాడు. అందుకేనా ప్రేమ లేదు కదూ, పగ వెళ్తుంది కదూ, క్షమాహృదయం లేదు. ఎక్కడ క్షమాపణ ఉందో అక్కడే ఆశీర్వాదం ఉంది. అందుకని ఎన్గేది ద్రాక్షవనములోని అంటా ఉంది. ఎన్గేది మనకి క్షమాపణ తెలియచేస్తుంది. ఇంకానా ఎంత వయసు వచ్చినానా ఇన్ని పరిస్థితులు మన జీవితంలో అలుముకుంటున్నా ఇంకా ఈ మాటలు వింటున్నా. అవునండి, నిజంగా నేను క్షమించలేనంత ద్రోహం చేశాడండి, అందుకనే నేను క్షమించలేకపోతున్నాను అంటున్నాం కదండి మనం. నో తీసుకుందామా దేవుని. ఒక రోజున మదర్ తెరీసా తల్లిగారు కుష్ఠరోగులకి ఆశ్రమం నిర్మించాలి, పాపం స్థలం లేదు. అందుచేత చాలా ఆలోచన చేస్తూ ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉన్నారు. ఆశ్రమం కట్టాలా, వాళ్ళకి సరిపోవట్లేదు ఆ ప్లేస్. అందుకని మన ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడు కదా, ఆయనకు 5 ఎకరాల స్థలం ఉంది, నువ్వు వెళ్ళి అడిగితే ఇచ్చేసిలా ఉన్నాడు, ఇవ్వటానికే సిద్ధంగా ఉన్నాడు, వెళ్ళి అడిగమ్మా, అడిగితే పోయిందేముంది అని చెప్పినప్పుడు మరి అవసరతలో ఉన్నారు కనుక నిజం అనుకుని ఆ తల్లి మదర్ తెరీసా గారు వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళిందంట, గొప్ప వ్యక్తి దగ్గరికి. అసలు దేవుని పిల్లలన్నా అసలు మదర్ తెరీసా గారంటే ఏమాత్రం ఇష్టం ఉండదంట ఆయనకి. అయినా కానీ ఈ తల్లి అవసరం కాబట్టి ఇచ్చేలా ఉన్నాడా, కనికరం కలిగిందేమో, మరి నేను ఈ కుష్ఠరోగుల్ని ఈ అనాథలను పోషిస్తూ ఉన్నాను కదా అని చెప్పి వెళ్ళి అయ్యా అందట. ఏమని త్వరగా బయటకు వచ్చాడంట, బాబు మీ దగ్గర ఉన్నటువంటి 5 ఎకరాల ఆ స్థలం లేదా ఆ భూమి
మాకు కావాలి, మాకు ఇస్తారా అని అడిగిందట. అయ్యో ఎందుకు ఇవ్వను, అనాథలు, తర్వాత చిన్నపిల్లలు, అనేక మంది దిక్కులేని వాళ్ళని పోషిస్తుంది, ఫారెన్ డబ్బు బాగా వస్తుంది, బాగా సంపాదిస్తుంది, 10 కోట్లకు ఖదీమికి చెప్పవలసింది 20 కోట్లు చెప్దామని చెప్పి అలాగా ఎస్టిమేషన్ వేసుకుని ఎందుకు నీకు ఇవ్వమని చెప్పి, అరే డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా లోపల తీసుకురమ్మంటున్నాడటండి. ఈ లోపల ఈ తెల్లందంట, అయ్యా నువ్వు అమ్మితే నేను తీసుకోలేను, మీరు ఇస్తారని తెలిసింది అందుకు వచ్చాను అనగానే వెంటనే దేవుని బిడ్డలారా చాలా కోపం వచ్చిందంట భూస్వామికి. నీకు కావాలా, నీకు కావాలా, నేను ఇవ్వబోతున్న ఆ 5 ఎకరాల స్థలం నీకు కావాలా, నాకు కావాలయ్యా అంటే డాక్యుమెంట్స్ తెమ్మన్నాడు కదా, అవి ఇవ్వటానికేమని ఆ కుడి చెయ్యి అలా చాపారట. చాపగానే వెంటనే కాండ్రగించి ఆ ఉమ్మూసాడట. ఆ చాపిన చేతిలో వెంటనే మదర్ తెరీసా గారు, వినండి, మంచిది బాబు ఉమ్ముసావు కదని చెప్పి ఏమీ అనకుండా ఆ ఉమ్ము ఇలా తీసుకుని ఇలా పడేసి ఆ చెంగుతో తుడుచుకుని, ఆ ఉమ్ము నాకు మరి ఆ కుష్ఠరోగులకి ఏదయ్యా అని అడిగిందట. హృదయం చలించిపోయి ఇది మన ప్రభు చేస్తాం. ప్రభువా ఇతరులను క్షమించిన ప్రకారం నా రుణములు క్షమించమంటున్నావు. క్షమాపణ లేదు కదూ. క్షమాపణ లేకపోతే మన జీవితాల్లో ఎదుగుదల ఉండదట, మన జీవితాల్లో వ్యాధులు కలుగుతాయట. క్షమాపణ లేక పగ లోపల పెట్టుకుని, ద్వేషం పెట్టుకుని, లోపల ఒకటి పెట్టుకుని పైకొట్టి మాటలు ఎందుకు, ప్రేమించలేక లోపలంతానేమో ద్వేషం ఉంది, క్షమించలేవు, అందుచేత వ్యాధులు కూడా వచ్చేస్తున్నాయట. అందుకనే దేవుని బిడ్డలారా తనకు ద్రోహం చేసిన అన్నగారులు కూడా క్షమించి తనకు పుట్టిన కుమారులను అంటాడు, పెద్ద కుమారుడు మనషే అని పెట్టాడు, నేను పూర్తిగా మర్చిపోయాను, నా అన్నగారులే నా రక్తం చేస్తున్న ద్రోహాన్ని నేను మర్చిపోయాను అని ఎప్పుడైతే మనషే అని పేరు పెట్టాడో వెంటనే ఎఫ్రాయిము అనే కుమారుని ఇచ్చాడు. ఎఫ్రాయిం అంటే ఏంటో తెలుసా నాన్న? అభివృద్ధి అని అర్థం. అవును, నీ జీవితంలో కూడా అవును, క్షమించలేనంతగా మన ప్రభు కంటేనా తల్లిగారు మదర్ తెరీసా గారు. ఎందుకు మరి, ఎందుకు ఈ క్రైస్తవ జీవితం, ఎందుకు ఈ వేషధారణ బ్రతుకులు చెప్పండి? అందుకుని ఎదుగుదల లేదు, అందుకుని ఆరోగ్యం లేదు, అందుకుని ఆత్మలో ఫలించలేకపోతున్నాం, అందుకుని విస్తరించలేకపోతున్నాం, అందుకుని అనుకున్నంత దీవెన మన జీవితాల్లో లేదు. కారణం క్షమాపణ లేదు. క్షమించాడండి సౌలును, అందుకునే అభివృద్ధి. ప్రభువు అతి త్వరలో వచ్చేస్తున్నాడు కనుక దేవుని బిడ్డలారా క్షమిద్దాం. 2 ఉపకారం. అవునండి, నేను చేతనైతే ఉపకారం చేయి, కానీ అపకారం తలపెట్టుకో. చేతనైనంత వరకు మేలు చేయడానికి ప్రయత్నం చేద్దాం, కీడు చేయొద్దు. శత్రువును కూడా ప్రేమించమన్నాడే, శత్రువును కూడా ఒక్క మాట కూడా నిందించొద్దు అన్నాడే, దోషునికి ప్రతిదోషిని ఇవ్వద్దన్నాడే. కుడి చెంప మీద కొడితే ఎడం చెంప అంతగా చేయలేకపోయినా ఒకవేళ చేయగలుగుతావా, చేయగలిగి ఉంటే ఉపకారం చేయి, కానీ అపకారం చేయకు. అది దేవుని మనసో కాదు. యెహోవా అందరికీ ఉపకారినైనా బాబు ఉపకారం చేద్దాం. మన దేవుడు ఉపకారం. నువ్వేమి విత్తుతున్నావు? ఉపకారం విత్తుతున్నావా, అపకారం విత్తుతున్నావా, కీడు విత్తుతున్నావా, మరి మేలు విత్తుతున్నావా? మనుషుడా, దేవుడు వెక్కిరింపబడు, నువ్వేది విత్తుతావో అదే పంట కోస్తావని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక మన దేవుడు ఉపకారి, మనం కూడా ఉపకారం చేద్దాం. 3 విధేయత. మన ప్రభు తాను తగ్గించుకున్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడయ్యా అంటే మరణము పొందునంతగా తగ్గించుకున్నాడు. పర్లేదు, దేన మనస్కుడవై తగిన కాలంలో ఇంకా వివాహం, ఇంకా బిడ్డలు లేరు, ఇంకా భవిష్యత్తు రాలేదు, ఇంకా అనుకున్న స్థాయికి వెళ్ళలేకపోతున్నావు, కోరిన రేవునికి వెళ్ళలేకపోతున్నావు, అనుకున్నది ఒకటి నెరవేరేది. కానీ ఆ టైం వచ్చింది ఇప్పుడే. ఎందుకో తెలుసా? తగిన కాలంలో నిన్ను హెచ్చిస్తాడు తమ్ముడు. సోదరుడు నిన్ను నీ సేవలో, నీ వ్యక్తిగత నీ చదువులో, నీ పదవులో, నీ వ్యవసాయంలో, నీ వ్యాపారం, నీ సమస్తములో నువ్వు కలుగున్న ప్రతి దానిలో నా దేవుడు దీవించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన చేతుల క్రిందకు వస్తావా? ఎవరు తగ్గించుకుంటారో వాళ్ళు హెచ్చించబడతారు. కనుక 1 క్షమాపణ, 2 ఉపకారం, 3 విధేయత దేవుని బిడ్డలారా. కనుక ఎన్గేది క్షమాపణ, ఉపకారం, విధేయతను తెలియచేసింది. తర్వాత ద్రాక్షావనం జీవితం. ద్రాక్షావనంలోని కర్పూర పూలగుత్తులతో సమానమని చెప్పాడు. ద్రాక్షవనం అనగా సమర్పణ. మన ప్రభువు తన్ను తానే మన కొరకు సజీవ యాగంగా సమర్పించేసుకున్నాడు. సోదరుడా, ఈ మాటలు వింటున్న నీవు ఆ రోమిలకు రాసిన పత్రిక 12:12 సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడు. లోకంలో ఏదైనా చేయగలుగుతున్నాం, కానీ దేనికో సమర్పించుకోగలగు. దేవునికి ఉన్న పళంగా ఉన్న చోటున ఆ ప్రాణమే ఇచ్చేసిన దేవునికి
నిన్ను నీవుగా సమర్పించుకోగలిగితే, నన్ను నేనుగా సమర్పించుకోగలిగితే గొప్ప ఆశీర్వాదం పొందుకుంటాం. అలాగే సమర్పణ జీవితాన్ని తెలియచేసింది ద్రాక్ష వనము. రైట్. ఇప్పుడు కర్పూర పూలగుత్తులతో సమానం. కర్పూరం చేదును తెలియచేస్తుంది. ఉప్పు కర్పూరంబు ఒక్క పోలిక నుండి చూడ చూడ రుచుల జాడవేరు. ఉప్పు కర్పూరం తెల్లగానే ఉంటాయి, కానీ ఇది రుచుల్లో తేడాగా ఉంటుంది. ఇది చేదుగా ఉంటుంది కర్పూరం, అది ఉప్పుగా ఉంటుంది. చేదు దేవుని, అవును నువ్వు చేదు అనుభవిస్తూ ఉన్నావు కదా, నీ జీవితంలో చేదు అనుభవాన్ని తీపిగా మార్చేస్తాడు, మారని మధురంగా మారుస్తాడు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు వింటున్న నీవు 2000 సంవత్సరాల క్రితం చేదు చెరకు తీసుకుంది ఎందుకో తెలుసా? ఆ చేదుని విరిచి ఆశీర్వాదకరంగా తీపి అనుభవాలతో మాధుర్యంగా మార్చేయడానికి శ్రమ అనుభవిస్తున్నాం. ఓర్చుకో. ఇదిగో ఓర్పు కలిగి ఉండడం చాలా మంచిది. నరులారా, దేవుడు చేసే కార్యాల కొరకు ఓర్పుతో కనిపెట్టడం మంచిది. ఓర్చుకున్న నీకు ఎర్ర సముద్రం పాయలుగా మారిపోబోతుంది. ముందు ఎర్ర సముద్రం వెనకాల ఫరో రథాలు. తొందరపడదు. యెహోవా చేసే కార్యం కొరకు ఓర్పు కలిగి ఆయన చేసే కార్యాన్ని చూడమని వాక్యం చెప్తా ఉంది. నీ కుటుంబం జీవితంలో కదా వచ్చుకోలేనంతగా శ్రమలు వస్తున్నాయి. గొప్ప అద్భుతం జరగడానికి ఇప్పుడే నీ శ్రమ సాక్ష్యంగా మారిపోబోతుంది. లాస్ట్ బట్ వన్, పూలగుత్తులతో సమానుడు. మన దేవుడు కూడా ఎంతో శ్రమ అనుభవించాడు. ఆ శ్రమల వెనకాల ఎంతో అద్భుతమైన ఆశీర్వాదం మనందరికీ బాటగా వేసి వెళ్ళిపోయాడైనా. కనుక బాటగా వేశారు మన ప్రభు. ఈ శ్రమలన్నీ కూడా ఆత్మీయ ఆభరణాల గురించి మాట్లాడినప్పుడు తెలిసింది, శ్రమలే హారాలు కదూ. మన ప్రభు వారు శిలువ శ్రమ సహించిన తర్వాత ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వమున నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. శ్రమల వెంబడి శ్రమలు నువ్వు అనుభవిస్తూ ఉన్నావా? అదే రీతిగా దీవెన వెంబడి దీవెని కలగబోతూ ఉంది. కనుక నేను ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, శ్రమ సాక్ష్యం కొరకే. కీడి వెనకాల మేలు, అనారోగ్యం వెనకాల ఆరోగ్యం, అసమాధానం వెనకాల సమాధానం. ఇదిగో ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు. ఈ శ్రమలు ఏమాత్రపివి. ప్రభు వైపు చూద్దాం. క్షమాపణ, ఉపకారం, విధేయత. దేవుని బిడ్డలారా, శ్రమలో సహితం యోబు భక్తుని వలె, శ్రమలో సైతం యోబు భక్తుని వలె దేవుని వైపు చూద్దాం. ఆ ప్రభు కొరకు సాక్ష్యం కలిగిన జీవితం మనం జీవిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మీకు నాకు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం. అవమానాలే ఆశీర్వాదముగా, నిందలే దీవెనులుగా మార్చి, నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. నా కనుల వెంబడి కన్నీరు రానీయక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. స్తోత్రం స్తోత్రం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, నా కృప కలిగిన తండ్రి, మంచి దేవుడా, నీకు స్తోత్రాలు. ఎక్కడ నీ వాక్యం వెల్లడి అగుట తోడనే అక్కడ వెలుగు కలుగుననుంది ప్రభు. మీరు నాతో మాతో మాట్లాడిన ఈ అద్భుతమైన వర్తమానం కొరకే వందనాలు. ఈ వాక్యం అందరి జీవితంలో నీరు కట్టి ఫలింపు చేసినందుకు స్తోత్రాలు. సార్వత్రిక సంఘాన్ని, సకల పరిశుద్ధులను, సర్వ ప్రపంచాన్ని, నాయన అధికారులను, నాయకులను, ప్రభు వ్యవసాయదారులు, వ్యాపారస్తులు, చేతి పనులు చేసుకుంటున్న వారిని ప్రభు ఏ రంగాల్లో ప్రజలు నాయన ఉన్నారో ఆ రంగంలో వర్ధిల్లుదురుగాక. అయా ఇదిగో మా తండ్రి, చదువుకుంటున్న బిడ్డలు జ్ఞానాత్మతో తెలివితో నింపబడుదురుగాక. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు తండ్రి మంచి ఉత్తీర్ణులగుదురుగాక. అనారోగ్యంతో ఉన్నవారు ఆరోగ్యంతో నింపబడుదురుగాక. అయా ప్రతి వ్యసనం నుంచి యేసు నామములో విడుదల కలుగునిగాక. పాపికి రక్షణ, రోగికి స్వస్థత కలుగునిగాక. నా తండ్రి నీకు వందనాలు. పరిశుద్ధాత్మదేవుడా, ఎంతమంది అయితే వీక్షించారు వారందరి జీవితాలలో నీ కృప వెంబడి కృప, ఇదిగో శ్రమలు సాక్ష్యాలుగా మారిపోవునిగాక. నీ రాకడ పర్యంతం నీకు నమ్మకంగా జీవించి నీకు సాక్షులుగా బ్రతికే భాగ్యమిమ్మని, నీ రాకకే మమ్మల్ని సిద్ధపరచమని ఈ ప్రార్థన మా కొరకే అతి త్వరగా రానైన నజరేయుడైన యేసు ప్రభువు వారి అత్యున్నతమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి
పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ఇంతవరకు దైవ సేవకురాలు శ్రీమతి వై కమలా ప్రభాకర్ గారు అందించిన ప్రియుని స్వరము అనే అద్భుత వర్తమానము మీరు విని ఉన్నారు. మీ ప్రార్థనా అవసరతల కొరకై మా ఫోన్ నంబర్లు 9866391824, మా చిరునామా శ్రీమతి వై కమలా ప్రభాకర్, అదుల్లాం హోలీ ఫైర్ చర్చ్, నెలటూరు, చాగల్ మండలం, పశ్చిమ గోదావరి జిల్లా 534342, ఆంధ్రప్రదేశ్.